ఇక బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని ఈ అంశంలో కేంద్రం వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అడుగుపెట్టలేదని హెచ్చరించారు. కేవలం 100 కోట్ల ముష్టి పడేసి పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోమంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై వేరే రాష్ట్రాలకు లేని ఇబ్బంది ఏపీకి వచ్చిందా అని నిలదీశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే జనం తిరగబడతారని, ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని బాలయ్య కోరారు. తప్పకుండా ఇదే ఇలా కంటిన్యూ ఎవరిని వదిలేదు లేదు. వాళ్ళే ప్రజలు తిరగనవారు ఇక్కడ, అంతే కదా. అప్పుడు ఆనాడు రామారావు గారు ఏం చేశారు, అందరూ మొత్తం అపోజిషన్ మొత్తం పార్టీలన్నింటి ఒక తాటి మీద తీసుకొచ్చి అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి ఇక్కడ త్యాగం చేసి ఇక్కడ ఊడిపోయి అక్కడ అయినా మనకు కావాల్సిన సుస్థిరమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో తెచ్చుకొని నిధులన్నీ సమకూర్చుకోవడం జరిగింది. మరి మొండి వైఖరి ఇలాగే కొనసాగితే మాత్రం వారికి బాగుండదు. ఇది నేను హెచ్చరిస్తున్నాను. వాళ్ళకు కూడా తప్పకుండా ప్రజలు ఎవరిని ఇక్కడ తిరగనివ్వరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏ విశ్వాసంతో అయితే ఓటేశారో అది వాళ్ళ సకల సదుపాయాలు తీర్చవలసిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. కాబట్టి వాళ్ళకి నేను వాళ్ళని విన్నవించుకుంటున్నాను. మీరు ఏదో ఇప్పుడు పోలవరం 100 కోట్లు ఇచ్చారు, 100 కోట్లు అలా 350 కోట్లు కరువు అంటే ఒక స్మార్ట్ సిటీ కట్టడానికి సరిపోదు. 50 కోట్లు అన్నారు ఒక్కొక్క జిల్లాకి. ఇంకా ఆశ ఉంది చూపిస్తాం. కృష్ణ వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, బాలకృష్ణ వ్యాఖ్యలు బీజేపీతో మారుతున్న టీడీపీ సంబంధాలకు సూచిక అనుకోవచ్చా? ప్రియాంక, ఈరోజు అనంతపురం జిల్లాలో దేవినే భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాతో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఈరోజు అంద్రినివా పనులను పరిశీలించేందుకు వచ్చారు. ప్రధానంగా ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగానే తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది అనేటువంటి విధంగా పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పిదము. కేంద్ర ప్రభుత్వం తప్పిదం చేసింది. ఇప్పటికైనా కేంద్రం చేసినటువంటి ఈ తప్పులను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి విధంగా నందమూరి బాలకృష్ణ నిప్పులు జరిగారు. అలా కాకపోతే ఈ ప్రజలు ఏ విధంగా అయితే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ పాలకులను ఓట్లేసి గెలిపించారో, ఎంతో అభిమానంతో గెలిపించారు. ఇలాంటి అభిమానాన్ని చూరగనేటువంటి విధంగా బడ్జెట్ లో కేటాయింపులు లేకపోతే ఈ కేంద్ర పాలకులు, ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేతలు వీరెవరూ కూడా రహదారులపైన తిరగలేరు అనేటువంటి విధంగా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. కాబట్టి ఏ విధంగా అయితే ఆంధ్రుల యొక్క అభిమానాన్ని, ఆంధ్రులను చురగనేటువంటి విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగు వారికి అన్యాయం జరగకూడదు అనేటువంటి విధంగా ఆ రోజు ఢిల్లీలో పోరాటం చేశారు. అదే విధంగానే ఈ రోజు మేము కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే దానికి తగినటువంటి పరిణామాలు ఆ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి విధంగా సంకేతాలు ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఈ పరిస్థితులను చూస్తే అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల మధ్య ఒక అంతరం ఖచ్చితంగా నడుస్తోంది అనేటువంటి విధంగా ఉంది. ఎందుకంటే ఒక పథకం ప్రకారమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో దాటవేసే విధంగా బాలకృష్ణ చెప్పినప్పటికీ ఆయన చిరునవ్వుతో ఆ విషయాన్ని అంగీకరించినట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ ప్రధానంగా ఏ విధంగా అయితే అటు సాధారణ బడ్జెట్ లోనూ, అదేవిధంగానే రైల్వే బడ్జెట్ లోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం కేటాయింపు కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కేవలం 100 కోట్ల రూపాయలు ఇస్తే అది ఏ మేరకు సరిపోతుంది? ఒక 1000 కోట్లైనా మాకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం కోసం నిధులు ఇస్తారు అని ఆశించాము. అలాంటి ఏది కనపడలేదు అనేటువంటి విధంగా తీవ్రంగా నిరాశను వ్యక్తం చేశాడు నందమూరి బాలకృష్ణ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రసూల్.